హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ఢిల్లీ గడ్డపై కాషాయం జెండా. హస్తినా 3 దశాబ్దాల తర్వాత హస్తినా పగ్గాలు చేపట్టిన బీజేపీ. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట అయిన న్యూఢిల్లీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 3000 పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూశారు. 3 సార్లు న్యూఢిల్లీ నుంచి గెలిచిన కేజ్రీవాల్ 4గోసారి అక్కడి ప్రజలు తిరస్కరించారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జరగ్పోరా నుండి పోటీ చేసి సమీప బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ముఖ్యమంత్రి ఆత్మి కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి రమేష్ బిదూరు చేతిలో ఓడిపోయారు. ముఖ్యమంత్రి ఆత్మి కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి రమేష్ బిందూరు 200 ఓట్లతో ఎట్టకేలకు గట్టెక్కారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. బీజేపీ నాయకులు 12 ఏళ్ల తర్వాత ఆ పాలన నుండి ఢిల్లీ ప్రజల్ని విముక్తి చేశారు. కేజ్రీవాల్ లిక్కర్ వాటర్ స్కామ్లు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు పాకిందని, అందుకు ఆప్కు తగిన బుద్ధి ప్రజలే చెప్పారంటూ బీజేపీ నాయకులు తెలుపుతున్నారు. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. అందులో 43 స్థానాల్లో బీజేపీ గెలువగా, కాగా కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయి ఉనికి లేకుండా పోయింది. ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపురుతో ఊడ్చేశారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు. కాషాయ జెండా ఢిల్లీ గడ్డపై ఎగురుతుందని ముందే తెలుసుకొని గెలిపించారు. ప్రజాస్వామ్య పాలన కావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అని బీజేపీ నాయకులు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై కేజ్రీవాల్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రజల తీర్పుని వినమ్రంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఆ పాలనలో 10 ఏళ్లలో ఢిల్లీలో చాలా అభివృద్ధి పనులు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాల విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడించారు. ఆప్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారని తెలియజేశారు. మేము రాజకీయాల కోసం అధికారంలోకి రాలేదని, ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి వచ్చామని తెలిపారు. ఇదిలా ఉండగా 1998 తర్వాత ఢిల్లీ గడ్డను కైవసం చేసుకున్న బీజేపీ సీఎం రేసులో బీజేపీ సీఎంలు అయ్యేది ఎవరని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో పర్వేష్ శర్మ, మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్, విజయేందర్ గుప్తా, హరీష్ బురానా పేర్లు వినిపిస్తున్నాయి.